బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధాని మోదీ నివాసం ముట్టడికి కాంగ్రెస్ యత్నించింది. మోదీ నివాసానికి పాదయాత్రగా రాహుల్, ప్రియాంక వెళ్తున్నారు. ఇక రోడ్డుపై కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధాని మోదీ నివాసం ముట్టడికి కాంగ్రెస్ యత్నించింది. మోదీ నివాసానికి రాహుల్, ప్రియాంక పాదయాత్రగా వెళ్తున్నారు. ఇక రోడ్డుపై కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. ప్రధాని మోదీ నివాసం ముందు నీట్ పేపర్ లీక్ పై కాంగ్రెస్ నిరసనకు దిగింది. ఆందోళనలో రాహుల్, ప్రియాంకతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. ప్రధాని మోదీ నివాసం ముందు నీట్ పేపర్ లీక్ పై కాంగ్రెస్ నిరసనకు దిగింది. ఆందోళనలో రాహుల్, ప్రియాంకతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నడుస్తోంది. ఇక ప్రధాని మోదీ నివాసం ముందు నీట్ పేపర్ లీక్ పై కాంగ్రెస్ నిరసనకు దిగింది. ఆందోళన రాహుల్, ప్రియాంకతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్, ఒక్కసారిగా ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా ప్రధాని మోడీ ఇంటి ముందు ఉటంచినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్నటి నుంచి కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ జనతా పార్టీ డిమాండ్ కూడా చేయడం జరిగింది. నిన్న చలో సంసద్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్నటి నుంచి పార్లమెంట్ ఉభయ సభలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 2 సార్లు వాయిదా కూడా పడినటువంటి పరిణామాలు వచ్చినాయి. ఈ రోజు ఉదయం ప్రారంభమైనటువంటి కొద్ది నిమిషాల్లోనే పార్లమెంట్ మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకి వాయిదా పడ్డది. మళ్ళీ రేపటికి తిరిగి వాయిదా వేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఖచ్చితంగా ప్రధాని మోడీ అంశాలపై స్పందించాలి, లేని పక్షంలో ఇంకా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ జనతా పార్టీతో పాటు ఇటు విపక్షాలు డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిణామం కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వచ్చాయి. కానీ ఈ రోజు ఉదయం నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ జనతా పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలిపాయో అప్పటి నుంచి ప్రధాని మోడీ కూడా రాజీనామా చేయాలని చెప్పి స్వయంగా రాహుల్ గాంధీ కూడా డిమాండ్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడొచ్చు, పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకసారిగా రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఖచ్చితంగా ప్రధాని మోడీ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ కూడా లేవనెత్తినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ప్రధాని మోడీ నివాసం వెళ్తున్నటువంటి ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఒక్కసారిగా ప్రియాంక గాంధీతో పాటు రాహుల్ గాంధీ వీరందరూ కూడా వెనుక సైడ్ ఉన్నటువంటి మార్గంలో ఉన్నటువంటి మెయిన్ గేట్ వద్ద వీరందరూ కూడా బైఠాయించినట్టు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.
కాంగ్రెస్ నేతలను అదుపులో కాంగ్రెస్ ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. ప్రధాని మోదీ నివాసం ముందు నీట్ పేపర్ లీక్ పై కాంగ్రెస్ నిరసనకు దిగింది. ఆందోళనలో రాహుల్, ప్రియాంకతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఇటీవల చోటు చేసుకున్న విద్యార్థుల నిరసనలు, పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, తీవ్ర అవకతవకలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తీవ్ర స్థాయిలో నిరసనకు దిగారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం వైపు కాంగ్రెస్ నేతలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అయితే ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులు ప్రధాని నివాసం ఎదుటే రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. మోదీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాని నివాస ప్రాంతమంతా తానాషాహీ నహీ చలేగి, మోదీ ఇస్తీఫా దో అనే నినాదాలతో హోరెత్తుతోంది. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోంది. పరీక్షల నిర్వహణలో వరుసగా జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, అటు ఒక్కసారిగా ప్రధాని మోడీ నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున ఇరుసభల్లో కూడా ఈ అంశాలపై చర్చించాలని చెప్పేసి డిమాండ్ కూడా చేయడం జరిగింది. అయితే నిన్న చలో సంసద్ని కాంగ్రెస్ జనతా పార్టీ పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ జనతా పార్టీ మద్దతుదారులందరూ కూడా ఢిల్లీ కూడా చేరుకొని చలో సంసద్ కార్యక్రమాన్ని కూడా వారు విజయవంతం చేశామని చెప్పేసి కూడా కాంగ్రెస్ జనతా పార్టీ సంబంధించిన మద్దతుదారులు కూడా నిన్న సాయంత్రం ఒక ప్రకటన కూడా విడుదల కూడా చేయడం జరిగింది. అయితే ఈ అంశాలపైనే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కూడా ఇటు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇటు కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇదే ఉదయం లోక్సభతో పాటు రాజ్యసభలో ఈ అంశాలపై ఖచ్చితంగా చర్చించాలి. ఎంతో మంది నీటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, వారు ఖచ్చితంగా న్యాయం జరగాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ డిమాండ్ కూడా చేయడం జరిగింది. అయితే ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడిన తర్వాత రాహుల్ గాంధీ నేరుగా ఆర్ఎంఎల్ ఆసుపత్రికి కూడా వెళ్ళడం జరిగింది. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో అక్కడ చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా వారు పరామర్శించారు. అక్కడి నుంచి నేరుగా ప్రధాని మోడీ నివాసానికి ఇటు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలందరూ కూడా ఒక్కసారిగా ప్రధాని మోడీ నివాసం వద్ద కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ బైఠాయించి ధర్నా చేస్తూ ఖచ్చితంగా ప్రధాని మోడీ రాజీనామా చేయాలి, దాంతోపాటు అమిత్ షా ఇద్దరు రాజీనామా చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితిలో వీరిద్దరూ స్పందించేంత వరకు కూడా మేము ఆందోళన ఇంకా ఉధృతం చేస్తాము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీ నివాసానికి పెద్ద ఎత్తున కేంద్ర బలగాలతో పాటు ఉన్నటువంటి ఢిల్లీ పోలీసు కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వారందరినీ తొలగించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సంఖ్యలు వేసినా కూడా మేము ఖచ్చితంగా ఈ నీట్ విద్యార్థులు కావచ్చు, కాంగ్రెస్ జనతా పార్టీ చేపడుతున్నటువంటి వారికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి జరిగింది. అదే కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ ఆ ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో దేశంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులకు సంబంధించినటువంటి విషయాలతో పాటు ఈరోజు స్వయంగా ప్రధాని మోడీ నివాసం వద్దకి మేమందరం కూడా వెళ్ళాము. ఖచ్చితంగా ఇటు విద్యార్థులకు న్యాయం జరగాలి. ద గవర్నమెంట్ డజంట్ వాంట్ టు టేక్ ఎనీ అకౌంటబిలిటీ ఆర్ డస్ ఇట్ వాంట్ టు హ్యావ్ ఏ డిబేట్ ఆన్ ఇట్ ఇన్ పార్లమెంట్. అంటే ఖచ్చితంగా కూడా ఈ పార్లమెంట్లో ఈ అంశాలపై చర్చించాలి, సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ఇతర అంశాలపైన కూడా చర్చిద్దామని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ డిమాండ్ కూడా చేయడం జరిగింది. పిఎంఎన్ హెచ్ఎం మస్ట్ రిజైన్ అని కూడా వారు ట్విట్టర్ వేదిక కూడా ట్వీట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా ఇద్దరు రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తేనే దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి యువత ఎంకరేజ్ అయ్యేటువంటి విధంగా ఇప్పటికీ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది రైతులు పంజాబ్ నుంచి ఢిల్లీకి వచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఆ సింగ్ బార్డర్ వద్ద
ఈ వచ్చేటువంటి రైతులందరినీ కూడా వారిని అడ్డుకునేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి అక్కడ హర్యానా ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి ఖచ్చితంగా రైతులకు సంబంధించినటువంటి డిమాండ్స్ అని కూడా మేము నెరవేరుస్తాం, కేంద్ర ప్రభుత్వం కూడా చర్చిస్తామని చెప్పేసి కూడా వారు చెప్పడంతో వెంటనే ఆ రైతులు తమ ధర్నా కూడా విరమించినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ దాదాపు 20 రోజుల పైనే దీక్ష కూడా చేపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి అనేక మంది సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, అనేక మంది పార్టీ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు కూడా తెలిపినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఈరోజు ఇంకా కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రియాంక, నవీన్, అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాము ఆల్రెడీ అక్కడ రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీతో పాటు ముఖ్య నేతలు కూడా అక్కడ నిరసనలో పాల్గొంటున్నారు. అయితే ఆల్రెడీ కింద బైఠాయించి కాంగ్రెస్ నేతలు అయితే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు, అంటే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ ఉద్రిక్తతలకు సంబంధించి? ఢిల్లీ కమిషనర్ తో పాటు ఢిల్లీ పోలీసులు వారందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ఖచ్చితంగా అంటే రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఒకసారిగా ప్రధాని మోడీ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గేట్ దగ్గరికి దూసుకొచ్చినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని మోడీ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ఒకవైపు డిమాండ్ కూడా చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ కమిషనర్తో పాటు ఢిల్లీ పోలీసులు వారందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ కోరినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇటు అమిత్ షా కావచ్చు, ప్రధాని మోడీ దగ్గర నుంచి ఏదైనా స్పందన వస్తేనే మేము వెళ్తాము, ఎందుకంటే విద్యార్థులకు న్యాయం జరిగేటువంటి విధంగా మేము కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కేవలం ఇప్పుడే కాకుండా గతంలో జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు, గతంలో విద్యార్థుల వెంట కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వారికి న్యాయం జరిగేటువంటి విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితి ప్రకారం ఇటు పోలీసులు వారందరినీ వెళ్ళిపోయాలని చెప్పేసి కూడా వారికి కోరినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో మేము రాత్రి అయినా సరే, రేపైనా సరే, రేపు పార్లమెంట్ అయినా సరే కానీ ఎట్టి పరిస్థితుల్లో వీరిద్దరి దగ్గర నుంచి స్పందన వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడ బైఠాయిస్తామని చెప్పేసి కూడా రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా చెప్పడం జరిగింది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాళ్ళందరూ కూడా ప్రధాని మోడీ నివాసానికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరినీ ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు కూడా పోలీసులు ఆపుతున్నారు. అనేక ప్రాంతాల్లో భారీ గేట్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాని మోడీ నివాసం అంటే ఢిల్లీ సెంట్రల్ అంటే పార్లమెంట్కి అతి దగ్గరలో, దాంతోపాటు ఇండియా గేట్ అతి దగ్గరలో, దాంతోపాటు ఎంపీ నివాసిస్తున్నటువంటి క్వార్టర్స్ అన్ని కూడా అతి దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధాని మోడీ నివాసం వెళ్తున్నటువంటి ఆ 7RCR మార్గం అవుతుందో ఆ మార్గంలో పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రియాంక, రైట్ నవీన్, థ్యాంక్ యూ.